సార్ నమస్తే సార్. నా అందరూ ఒకసారి ఇటు చూడండి, ఇటు చూడండి. ఇచ్చా ఉన్నారు ఆల్రెడీ బుక్ చేశారు. లేదా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ జరుగుతుంది రిమ్స్ హాస్పిటల్కి. ఈ కార్యక్రమం కృష్ణన్న ఆదేశాల ప్రకారమే దీన్ని మేము నిర్వహిస్తున్నాము. మేమందరం కలిసి ఎంఈఎఫ్ ఎంఆర్పిఎస్ ఇంకా అనుబంధ సంస్థలు అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దాదాపు 100 పైచిలకు వచ్చి బ్లడ్ డొనేట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ భాగంలోనే ఇక్కడికి వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షుడు భిక్షాలన్న గారికి నా కృతజ్ఞత తెలుపుకున్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు త్రివేది బాబన్న గారికి కూడా నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇట్లా నేను అక్కడ టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ బ్లడ్ కార్యక్రమం కృష్ణ ఆదేశాల ప్రకారమే ఇట్లా జరగడం డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎంఆర్పిఎస్ చాలా వరకు ఇలాంటి కార్యక్రమం పెట్టలేదు కాబట్టి వాళ్ళు పెట్టమని కూడా అన్నగారు చెప్పుకున్నారు. మేము అందరం కలిసి మాట్లాడుకొని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకొని మేమందరం కలిసి కష్టపడుతున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటల దాకా ఇట్లానే బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది. చాలామంది కూడా వస్తున్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీడియా మిత్రులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షుడు అన్న ఆదేశాల మేరకు ఈరోజు రక్త శిబిరం, గుడ్ల పంపకం ఇంకా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేసేదానికి కృషిపడ్డ తమ్ముడు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ అందరికీ ఉద్యమం వస్తాయి. ఎందుకంటే రక్త శిబిరం అనేది చాలా గొప్పది. అంటే మేము చూసాం కానీ ఇంతసేటుగా పాల్గొనటం ఇదే ఫస్ట్ సారి. ఈ తడవ ఇప్పుడు కొద్ది గొప్ప లేట్ అయినా
ఈ తడవ కంపల్సరిగా చేసే కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమం జయప్రదం చేస్తామని కోరుకుంటూ సెలవు. మన దేశ పితామహుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు మన జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన ఎంఆర్పిఎస్ నాయకుల వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. వారి యొక్క ఆశయాలు కొనసాగించడంలో మనమందరం కూడా ఒకే బాటలు నడిచి మరి అందరూ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. మరి ఈరోజు వెలకట్టలేని రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన పడిన శ్రమ ఈరోజు మనం అందరం కూడా ఆనందదాయకంగా అన్ని ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి వారి యొక్క ఆశయాల అభివృద్ధికి మరి ఆశయాలు కొనసాగించడానికి మనం అందరం నడుకట్టుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా అందరికీ మనం చేస్తాం. మరి మీ అందరూ కూడా ఈరోజు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ కిషోర్ గారు మీరు ఇట్లా ఆయన పట్టుకోండి. ఇస్తారులే సార్, కిషోర్ గారికి కూడా ఇస్తారు. ఇచ్చేది కాదు, పట్టుకోమంటారు.